ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్. సో ఎక్కడ చూసినా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సమాచారం అడుగుతున్నారు. సో దీనికంటే ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు 10వ తరగతి పాస్ అయి ఉండి మీరు ఇంకా రైల్వే గ్రూప్ డీకి అప్లై చేసుకోకపోతే కనుక తొందరగా అప్లై చేసుకోండి. చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకొక 10 రోజులు కూడా లేదు. ఓకేనా, ఇంకొక వారం రోజులలో దీనికి డేట్ అయిపోతుంది. వీళ్ళతో తొందరగా మీరు అప్లై చేసుకోకపోతే దానికి ఫస్ట్ అప్లై చేసుకొని దానికి జస్ట్ 10th పాస్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. ఒకవేళ మీరు అప్లై చేస్తారు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అప్లై చేయకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై అయితే చేయండి. సో ఇక పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 2 అడుగుతున్నారు. మేజర్ అడిగేటటువంటి క్వశ్చన్స్ నేను వీడియోతో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇందులో చెప్తున్నా. ఒకవేళ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఇక చూసుకున్నట్టయితే మనం వేరే స్టేట్లో అప్లై చేసుకోవచ్చా అంటే వేరే స్టేట్లో 100% అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా అస్సాం ఉంది. అస్సాం కానీ త్రిపుర, మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. వీటిలో అప్లై చేసుకోవచ్చా అంటే వాటిలో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కంటే వాస్తవమే. 60%, 65%, 70% మార్కులు ఉన్నా కూడా అక్కడ జాబ్ వస్తుంది. దానికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నేను కింద లింక్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ అయితే వస్తుంది. ఒకసారి మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు కంపల్సరీ వాళ్ళు నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో అని చెప్పేసి చదవాలి. చదివిన తర్వాత వీడియో చేయాలి. ఆ చదివినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం 10 మందికి చెప్పాలి. ఈ పరిమిత జ్ఞానం కూడా లేకుండా చాలా మంది ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ అయితే చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఉంది. నేను ఆల్రెడీ మొన్న చేసినటువంటి వీడియోలో దీని గురించి చెప్పిన. ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోండి. అది వీడియో పెద్ద ఉందని చెప్పి చూడట్లేదు కావచ్చు, కాకపోతే చూడాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే లోకల్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏ స్టేట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి మీరు అప్లై చేస్తున్నట్టయితే మీకు కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకేనా, ఒకవేళ నేను బీహార్లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, నేను బీహార్కి అప్లై చేస్తాను అనుకుంటే ఒకవేళ నువ్వు బీహార్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బీహార్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏది? హిందీ అనేది మీకు వచ్చి ఉండాలి. అదేవిధంగా గుజరాత్లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, నేను గుజరాత్కి అప్లై చేసుకోవచ్చు అంటే గుజరాత్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ గుజరాతీ వచ్చి ఉండాలి, కంపల్సరీ రావాలి. ఈ లాంగ్వేజ్ రాకుండా నేను అప్లై చేస్తా అంటే అప్లై చేయడానికి నడవదు. అప్లై చేస్తే జాబ్ వస్తుంది కావచ్చు, కానీ ఏమవుతుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నిన్ను తీసేయడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే నార్థన్ స్టేట్స్ ఏదైతే ఉందో అస్సాం కానీ మేఘాలయ, త్రిపుర, వీటికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఒకవేళ మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే, అస్సాం పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీకు అస్సామీ కానీ బెంగాలీ కానీ బోడో కానీ వచ్చి ఉండాలి. ఏ సర్కిల్ అప్లై చేస్తే ఆ సర్కిల్కి సంబంధించినటువంటి భాష మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఉందండి. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అదేవిధంగా మణిపూర్ ఉంది, మేఘాలయ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మేఘాలయలో చూసుకున్నట్లయితే కంపల్సరీ మీకు హిందీ, ఇంగ్లీష్ అండ్ గారో వచ్చి ఉండాలి. కంపల్సరీ గారో అనేది అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇంతకుముందు ఎట్లుంటుందంటే గత 2 నోటిఫికేషన్ల కంటే కిందట జస్ట్ హిందీ ఉంటే సరిపోతుందండి, హిందీ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుండే. ఇట్లా ఈ రకంగా అయితే వీళ్ళు యాడ్ చేయలేరు. ఈ యొక్క స్టేట్ అలా సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మెన్షన్ చేయలేరు. కాకపోతే ఇప్పుడు మాత్రం వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కంపల్సరీ ఇక్కడ మిజోరాంకి అప్లై చేస్తే మీకు మిజో రావాలి, నాగాలాండ్కి అప్లై చేస్తే కనుక హిందీ అండ్ ఇంగ్లీష్ ఏదొచ్చినా కూడా సరిపోతుంది. సో మీరు ఇక్కడ నాగాలాండ్కి అప్లై చేసుకోవచ్చు. త్రిపుర ఉంది, త్రిపురకు మీరు అప్లై చేయాలనుకుంటే బెంగాలీ లేదా కాక్ బరాక్ అని చెప్పేసి మీకు వచ్చి ఉండాలి. ఇట్లా మీరు ఏ ప్రాంతానికి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. సో కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తేనే మాత్రం వాటికి చేయండి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాగాలాండ్ ఉంది, నాగాలాండ్లో కేవలం హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడిగిండు. ఒకవేళ మీకు హిందీ వస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్నందరూ దీనికి అప్లై చేస్తారు కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ అనేది కూడా హైగా అయితే పోతుంది. కాబట్టి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి, మీకున్నటువంటి స్పెషలైజేషన్ బట్టి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ వీళ్ళు ఇచ్చే ఈ 10,000 జీతానికి 12,000 జీతానికి అరుణాచల్ ప్రదేశ్ పోయి నేను నాగాలాండ్ పోయి డ్యూటీ చేస్తాను అనుకుంటే అది ఇక మీ ఇష్టము, చూసుకోండి. నేను చెప్పాల్సింది చెప్పిన. సో ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నది చెప్పిన. అయితే నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మీరు దానికి ప్రియారిటీ ఇవ్వండి, మీకు రాకపోతే లైట్ అయితే తీసుకోండి. ఒకవేళ నాకు హిందీనే వస్తుందంటే ఇక్కడ నాగాలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది, మీరు దానికి ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట.
మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీరు లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.